గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. గైస్ నా కళ్ళు చూసారు ఎట్లా ఎర్రగైనా. బండి మీద పోతుంటే ఏమవుతుందంటే డస్ట్ అంతా పడి ఈ మనం వండుకొని లేసరికే ఈ కళ్ళ నుంచి అంతా ఇట్లా ఊసులు తోడి కళ్ళన్నీ ఎర్రగవుతాయి. చూసారా ఎట్లా ఎర్రగైనా. అందుకే ఏం చేయాలంటే బండి మీద పోతున్నప్పుడు కంపల్సరీ స్పెడ్స్ పెట్టుకోవాలి. స్పెడ్స్ సోకుల కొరకు పెట్టుకున్నాడు కాదు, పెట్టుకున్నారు అనుకునేరు. కానీ ఈ సిటీలో బండి మీద తిరుగుతున్నప్పుడు మాత్రం కంపల్సరీ స్పెడ్స్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి. స్పెడ్స్ లేకపోతే ఇట్లా డస్ట్ పడుతుంది. ఒక్కొక్కసారి అయితే రాళ్ళు ఎగిరి వస్తాయి. పక్క నుంచి వెహికల్స్ పోతుంటాయి కదా, ఆ వెహికల్స్ టైర్ల కింద చిన్న చిన్న రాళ్ళు ఎగిరి వచ్చి ఫటాఫట్ తాకుతా ఉంటాయి. అదే స్పెడ్స్ ఉన్న ఇట్లా సేఫ్టీ ఉన్న స్పెడ్స్ పెట్టుకున్నాం అనుకో, ఏమన్నా తాకినా కూడా మన కళ్ళకి ఇట్లా దెబ్బలు తాకకుండా ఉంటాయి. సోకుల కొరకు అయితే కాదు, సేఫ్టీ కొరకు స్పెడ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ సిటీలో మాత్రం. డస్ట్ పడకుండా ఉంటుంది, మెయిన్ డస్ట్ పడకుండా ఉంటుంది, ఇట్లా ఊసులు తోడకుండా ఉంటాయి. కళ్ళు అయితే నా ఎర్రగా అయిపోయినాయి. కళ్ళు తెరదామంటే నాకు మంటలు ఎత్తాను. ఇవాళ అయితే మళ్ళీ ఆలుగడ్డే ఉన్నది. ఫ్రెష్ అప్ అయ్యి బయటికి పోయి ఏమైనా పట్టుకొస్తా. ఇక్కడనే దగ్గర ఉంటుంది దుకాణంలో పోయి, కూరగాయల బండి కూడా ఇక్కడ దగ్గరే ఉంటుంది, అడిగి పోయి ఏమైనా పట్టుకొస్తా. నేను నైట్ పల్లీలు నానబెట్టిన అట్లనే ఏంటి మెంతులు చియా సీడ్స్ నానబెట్టిన, ఏదో హెయిర్ బ్యాగ్ వేసుకుందామని. టైం కుదిరేటట్లేదు, ఇవన్నీ పారబోసుడు అవుతుంది. అట్లనే నిన్న రైస్ ఉండదు. ఏమైందంటే ఇదంతా మాడిపోయింది. కింద గిన్నె చూసిరా, కింద మాడిపోయింది. ఇది కొంచెం మంట ఎక్కువ పెట్టడం వల్ల మాడిపోయింది. ఇదంతా క్లీన్గా కడగాలి, నీట్గా కడగాలి. బనానా ఉన్నాయి, టమాటా ఉన్నాయి, ఆలుగడ్డ ఉన్నది, లెమన్ ఉన్నది, బీట్రూట్ ఉన్నది. బీట్రూట్ బనానా జ్యూస్ చేసుకుందాం. టమాటా బయట పోయి ఏమన్నా దొండకాయ బెండకాయ పట్టుకొస్తా, దగ్గరే ఉంటుంది. కర్రీ అది వండుదాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. అట్లే పల్లీలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మాత్రం పల్లీలు బనానా జ్యూస్ ఇవ్వాలా. బయటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను నేను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బ్లాగింగ్ ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. బాడీ బాగా పీకపోయింది లోపలికి, చాలా బక్కగా అయిపోయాను నేను. ఎంత బక్కగా అయిపోయానంటే బాడీ ఎంత అలకగా ఉన్నదండి నాది. ఇప్పుడు మొత్తం గాలి తేలినట్టున్నది. శనగపప్పు, ఆలుగడ్డ, టమాటా వండుతాను ఇలా. ఒకటే అయితే టమాటా. మనం సింపుల్గా అయిపోయే కూరలనే రెడీ చేసుకోవాలి. ఇంటికాడ ఫ్రీగా ఉన్న రోజు అయితే మంచిగా అదొకటి ఇదొకటి చేయొచ్చు. కానీ ఆదర పోతున్నప్పుడు మాత్రం జల్దీ అయిపోయే కూరలు వేసుకోవాలి. గిన్నె దగ్గర ఎట్లా మాట్లాడినా బయట మోటార్ వేసినట్టుంది, కుర్రు అంటాను సౌండ్. ఉల్లిగడ్డ కూడా ఫ్రై అయిపోయింది. కొద్దిసేపు ఫ్రై అయినాక పసుపు, అల్లం పేస్ట్ వేసి పప్పు వేసుకుందాం. తర్వాత టమాటాలు అయితే అయిపోతుంది.
లైట్గా అయితే వర్కౌట్ చేసిన, పుష్అప్ చేసిన, పుష్అప్ యోగా అది అది ఒకటి ఇది ఒకటి చేసిన, బాడీ కొంచెం ఫ్రీ ఉంటుంది కొద్దిగా అట్లా చేస్తే. వర్కౌట్ ఇంకా చేయాలి కానీ లేట్ అవుతుందని స్టాప్ చేసిన ఆడికే. బీట్రూట్ బనానా జ్యూస్ చేసుకొని తాగుదాం అనుకున్నా కానీ ఇదంతా లేట్ అవుతుంది, మళ్ళీ పల్లీలు అన్నీ ఖరాబ్ అయిపోతాయి. పల్లీలు బనానా జ్యూస్ చేసుకొని తాగుదాం. కూర అయితే రెడీ అవుతుంది. కూర చూసారా పొగట్లు వెళ్తుంది వాళ్ళ నుంచి, పస 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 వెళ్తుంది, గ్యాస్ అంతా బయటకు వెళ్తుంది. చలో జ్యూస్ చేసుకొని తాగుదాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. జ్యూస్ చేసుకొని తాగి కర్రీ అయిపోయాక పక్క పెట్టి చలో రైస్ పెట్టి స్నానం చేసేస్తాం. ఈ పల్లీలు బాగా దొడ్డున్నాయి పొట్టు వస్తలేదు, అసలు వస్తలేదు పొట్టు. ఎంత మంచిగా ఉన్నాయి చూసారా పల్లీలు. ఒకటి కింద పోయి వస్తాను అది మంచిగా ఉన్నాయి పల్లీలు కూడా. పొటాసలే పోతలేదు. వేసి పడేస్తారు. మిక్సీ పట్టుకొస్తా. చక్కెరకేళి బనానా చూసారా, ఇట్లా మచ్చలు మచ్చలు వచ్చిందంటే బనానా మస్తు స్వీట్ ఉంటుంది. బాగా బుజ్జ పండిపోయి ఉంటుంది బనానా. రూల్గా ఉన్నాయా చూస్తాను. లైట్గా వాటర్ పోసి బ్లెండ్ చేసుకుని వస్తాను. రెడీ అయిపోయింది. తిన్నాకున్నది. ఆహా మంచి స్వీట్ ఉంది గైస్. మస్తు అంటే మస్తు ఉన్నది. కూర అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఈ కూరను వేరే గిన్నెలకు చెట్టు చేసుకొని ఇలా రైస్ పెట్టుకుంటా. కూర లైట్గా కింద మాడిపోయింది. ఈ గిన్నెలనే రైస్ పెడతా. కుక్కర్ ఉండే కానీ కుక్కర్ ఖరాబ్ అయింది. ఈ గిన్నె కడిగి మళ్ళీ రైస్ పెడతా. రైస్ అయితే పెట్టినా, నేను పోయి లాల పోసుకొని వస్తా. ఇప్పటికే చాలా లేట్ అయింది. లాల పోసుకొని వచ్చి రెడీ అయ్యి జంపు. చలో గైస్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయినా. టీషర్ట్ ఎట్లుంది, మంచిగా ఉందా? టీషర్ట్ కావాలంటే చెప్పుర్రి, కింద లింక్ ఇస్తా. మంచిగా ఉండే టీషర్ట్, మీద బ్లూ కింద వైట్, వెనకాల చూస్తారా. చలో ఇక ట్రాఫిక్లో కొట్టుకుంటా పోవాలి. అబ్బా ఇవాళ ఎండ దంచుతుంది గైస్. ఎండ గట్టిగానే కొట్టేట్టున్నది. నా బుజ్జితారు గుంజుకొస్తాయి తారు. పెట్రోల్ అయితే ఉన్నది, నిన్ననే కొట్టించిన. ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం గాయస్. అక్కడికి పోతాం మనం, సెక్రటేరియట్ దగ్గరికి పోతాం. ఇక్కడ నుంచి అవపడుతుందా మీకు? నాకు అవపడుతుంది. ఫ్లైఓవర్ మీద కూడా ట్రాఫిక్ జామా. చెట్లు చూసిర్రా, ఫ్లైఓవర్ అంతా హైట్ పెరిగినాయి చెట్లు. ఫ్లైఓవర్ కంటే హైట్ ఉన్నాయి. ఇంకా ఈ చూడూరు ఎంత పెద్దగా ఉందో రావి చెట్టు.
మా జర ట్రాఫిక్ లేదు ఇవాళ. రోజు అయితే ఇక్కడ దాడుతుంది ట్రాఫిక్. ఇటు సచివాలయమా, ఇటు చూడండి బిర్లా మందిర్. బిర్లా మందిర్ అవపడుతుందా మీకు? జై బజరంగ్ బలి. ఈ ప్లేస్కి రాగానే అయితే చల్లగా ఉంటుంది మంచిగా. ఎక్కడ ఎండ కొట్టినా కానీ ఇక్కడనైతే చల్లగా ఉంటుంది. స్పెడ్స్ తెచ్చుకుందాం అనుకున్నా, మర్చిపోయినా స్పెడ్స్. కళ్ళలో దుమ్ము పడుతూనే ఉన్నది. ఫైనల్గా ఒక్క సిగ్నల్ కాడ అయినా నాకు 4 సిగ్నల్ తగులుతాయి. ఏ సిగ్నల్ కాడ ఆగలే ఇవాళ. మే నుంచి మెట్రో పోతాను. సెకండ్ సిగ్నల్ దగ్గర మళ్ళీ ఆగిన. ఇక్కడ కాకలు అడ్డేసారు, కంపల్సరీ ఇక్కడ అడ్డేస్తారు. గతం దొరికినాం అనుకో కదా. మన బండి మీద చలాన్లు ఏమి లేవు, ఒక 500 ఏమో చలానా ఉంది అంతే. ఆఫర్ వచ్చినప్పుడు ఆ చలాన్లు కట్టుకోవాలి. ఎంత సగం అయిపోతుంది. 250, 200 అవుతుంది. 500 ఉంటుంది. 1000 రూపాయలు ఉంటే 500 అవుతుంది. ఆఫర్ వచ్చినప్పుడు కట్టుకోవాలి. వెండింగ్ చలాన్లు అన్నీ క్లియర్ చేసుకోవాలి. అప్పుడు మీద నుంచి మెట్రో పోతుంది, సౌండ్ వస్తుంది, బుయ్యి అంటాను. ఆ మెట్రో పోయినప్పుడు అయితే భయం అవుతుంది. మీద నుంచి ఏమన్నా ఊసి పడితే ఏందనిపిస్తుంది మీద. చలో సిగ్నల్ పడేది. ఆయిల్ అసలే కన్నా క్రిస్పీగా కాదు అన్న. కారం ఉంటే కారమే అన్న. డబ్బులు ఎక్కడ పెడతా అక్కడ ఎడేస్తున్నాడు చూసుకో. తర్వాత ఇచ్చేసాను అంటాడు. చట్నీ చూసిర్రా ఎంత చిక్కగా ఉందో. చట్నీ ఇటు కారం కలుపుకొని తింటే మస్తు ఉంటుంది దోశ. ఆయిల్ అయిపోయి అసలే క్రిస్పీ దోశ. బాగుంది. చలో బాయ్ గైస్, ఈవినింగ్ వెళ్దాం. బండి అయితే అక్కడ పార్క్ చేసిన. దోశ అయితే మంచిగా ఉన్నది, క్రిస్పీగా బాగున్నది దోశ. చూడు సార్, నువ్వు వీడియోలో వస్తావు నువ్వు. ఏం కొనుక్కుందాం మనం? ఏ బొమ్మ కొనుక్కుందాం? ఫుల్ బొమ్మలు ఉన్నాక మళ్ళీ బొమ్మలు ఎందుకు? బ్యాక్ టు హోమ్ గైస్. ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక ఇదివరకు ఒక పాపను చూపించాను కదా, మా అన్న వాళ్ళ పాప. మస్తు హుషారు ఉంటుంది, మస్తు మాట్లాడుతుంది. తనను వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేస్తానికి తీసుకుపోయినా మస్తు మాట్లాడుతుంది. చలో ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంటుందో చిన్నగా పోదాం ఇక. గైస్ నైట్ టైం చూసిరా సచివాలయం దగ్గర ఎంత హడావిడి ఉంటుందో. మొత్తం ఫుడ్ కోర్ట్లు ఉంటాయి ఇక్కడ. ఇదివరకు ఇక్కడ ఫుడ్ కోర్ట్లు లేకపోయి ఉండే. సచివాలయం పడ్డాక ఇక్కడ అంతా పార్క్ చేసినాక వెహికల్స్ ఇటు సైడ్ రావట్లేవు. ఈ సైడ్ రాకపోవడం వల్ల మొత్తం ఫుడ్ కోర్ట్లు ఏర్పడ్డాయి. మొత్తం ఫుడ్ కోర్ట్లే ఇక్కడ. అట్లా కనపడేవి అన్నీ అయ్యాయి. ఇక్కడేమో అమరవీరుల సీటు ఉంటుంది. నైట్ టైంలో వ్యూ మస్తుంది కదా. కరెంటు బిల్లు వచ్చినట్టుంది గైస్. తలుపుకు పెట్టారు. ముఖం అయితే మొత్తం దుమ్ము పట్టిపోయి ఉన్నది ముఖం. కాలు చేతులు ఇట్లా కడుక్కొని వచ్చి రోటీ తెచ్చిన. రోటీ ఆలూ కర్రీ. ఈ గడ్డం బాగా చిక్కగా పెడతాను. గడ్డాన్ని మొత్తం తీసి పడేయాలి. గడ్డం నెత్తి అంతా గిన్నె అంతా తీసి పడేయాలి. టైం అయితే 11 అవుతాను. 11ంటికి తినాల్సి వస్తాను. చలో పోయి ఫ్రెష్ అప్ అయ్యేస్తాం. డైలీ రొటీన్ ఉంటుంది.
పెద్ద తేడా ఏమి ఉండదు. పుల్క తెచ్చిన పొద్దుటి కర్రీ రైస్ కొంచెం అంతే. డైలీ రొటీన్ లైఫ్. కొద్ది రోజులు ఎటైనా టూర్ వెళ్తాం తప్పుడేగా, బోర్ కొడతాను ఊరికే వచ్చుడు పోడు బోర్ కొడతాను. పుల్క కర్రీ మాత్రం వస్తున్నది. పొద్దుగా టేస్ట్ చేయలే కదా, బాక్స్లో పెట్టుకపోయినా బాక్స్లో తిన్న కర్రీ ఎక్సలెంట్ ఉన్నది. చూడండి మంచిగా ఉంది కర్రీ అయితే. పుల్కా విత్ ఆలు బుడి శనగల కర్రీ, అదండి శనగపప్పు కర్రీ. టైం చూస్తారు ఎంత అవుతుందో. లెవెన్ 16 అవుతుంది. 11:16 తింటాను. ఇలా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది. మంచిగా ఎక్కడికైనా పోయి ఏ నైస్ ఉండదు, అడవిలో పోవాలి. మంచిగా క్యాంప్ టెంట్ పట్టుకొని అడవిలో పోయి కొన్ని రోజులు అడవిలో బతికి రావాలి. నేచర్కి దగ్గరికి వెళ్ళిపోవాలి. నాకు అట్లా అంటే మస్తు ఇష్టం. అందుకే ఇంటికి పోయినప్పుడు కడలో తిరుగుతా. మళ్ళీ రేపు పొద్దుగాలే లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, 4:30కి లేవాలి. రేపు కొంచెం పని ఉన్నది. గాయస్ ఈ బ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇదంతా తినేసి పండుకోలేదు, జల్దీ పండుకోండి. ఇక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బ్లాగింగ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. బై బై గాయస్.